నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం పాలకులలో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. పశ్చిమ గోదావరి జిల్లాలో యోగా నేర్చుకునేందుకు ముందుకు వచ్చిన 8,50,000 మంది ప్రజలు ఉండి నియోజకవర్గంలో ప్రకటించిన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి, పాల్గొన్న జిల్లా కలెక్టర్ నాగరాణి. మహిళలను ఎవరు కించపరిచినా తక్కువ చేసి చూపించినా సహించేది లేదు. భీమవరంలో హెచ్చరించిన తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సిరిగినేడి. తల్లికి వందనం పథకం అమలుతో వాడవాడలా వెల్లివిరిసిన ఆనందం, తణుకుల హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. 33 మందికి 12,67,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల అందజేత. తణుకులో నిర్వహించిన ప్రపంచ రక్తదాతల దినోత్సవం, స్వచ్ఛందంగా రక్తదానం చేసిన ఎక్సైజ్ సిబ్బంది. తాడేపల్లిగూడెంలో రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచిన పూర్వ విద్యార్థులు అభినందించిన ఏపీ రాష్ట్ర భవన ఇతర నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని సాధించేందుకు పాటుపడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేలివెన్ను యోగాంధ్ర కార్యక్రమంలో వెల్లడించిన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బురుగుపల్లి. యోగా ద్వారా చేకూరనున్న మానసిక ఉల్లాసం కొవ్వూరులో పేర్కొన్న ఎమ్మెల్యే ముప్పిడి. వాడపల్లి వెంకటేశ్వర స్వామిని పెద్ద సంఖ్యలో దర్శించుకున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు, మొక్కుబడులు తీర్చుకున్న భక్తులు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించిన కేంద్ర జలసంఘ బృందం త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. వైద్య సేవల్లో అగ్రభాగాన నిలిచిన లయన్స్ ఇంటర్నేషనల్ ఏలూరు సభలో పేర్కొన్న ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకుల్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దీనికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే మిగిలిన 4 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ను అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చేయనున్నట్లు డాక్టర్ రామానాయుడు భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో ఆయా మండలాల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ వాతావరణం కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ ఏ ఇంటికి వెళ్ళినా కూడా మాకు 2 పిల్లలు ఉన్నారు, 26,000 రూపాయలు మా అకౌంట్లోకి వచ్చాయి. మాకు 3 పిల్లలు ఉన్నారు, 39,000 రూపాయలు మా అకౌంట్లోకి వచ్చాయి. మాకు 4 పిల్లలు ఉన్నారు, 52,000 రూపాయలు మా అకౌంట్లోకి వచ్చాయి. మరి కొన్ని చోట్ల అయితే వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు, మా ఇంట్లో 5 పిల్లలు దినేశ్వరి 5 కూడా మరి 65,000 రూపాయలు మరి వాళ్ళ అకౌంట్ లో పడ్డాయంటే ఈ తల్లికి వందనం ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎంతమంది తల్లుల కుటుంబాల్లో ఆనందం నింపుతుంది, సంతోషాన్ని నింపుతుంది, పండుగ వాతావరణం తీసుకొచ్చిందో ఇదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను కూడా నా నియోజకవర్గంలో కూడా నిన్న ఈ రోజు కూడా ఎక్కడ చూసినా కూడా ప్రతి ఇంటిలోనూ కూడా మా ఇంట్లో 2 వచ్చింది, మా ఇంట్లో 3 వచ్చిందని చెప్తూ ఉన్నారు. ఇటువంటి స్థితిలో కూడా మేము ఇవాళ 26,000, 39,000, మరి ఏదైతే 52,000, అదేవిధంగా 65,000 అంటే పిల్లల సంఖ్యను బట్టి నేను చెప్తూ ఉన్నా. 2, 3, 4, 5 ఉంటాయి. ఎంత డిఫరెన్స్ చూడండి. ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు వాళ్ళకి అందింది కుటుంబంలో 13,000. కానీ ఈ రోజు ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు వాళ్ళ కుటుంబానికి అందుతున్నది 2 ఉంటే 26,000, 3 ఉంటే 39,000, 4 ఉంటే 52,000, 5 ఉంటే 65,000 రూపాయలు ఈ రోజు కుటుంబానికి అందుతుంది అని అంటే ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అని చెప్పి మరొక్కసారి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో కూడా ఈ యొక్క అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్లుగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. జిల్లాలో 8,50,000 మంది యోగాను నేర్చుకునేందుకు రిజిస్ట్రేషన్లు చేసుకోవడం సంతోషకరమైన విషయమని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని పెద్దామిరం గ్రామంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన యోగాంధ్ర 2025 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతోందన్నారు.
రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ఒక ఛాలెంజ్గా తీసుకున్నారని వెల్లడించారు. దేశంలో అన్ని రాష్ట్రాలలో ఆంధ్ర రాష్ట్రంలోని ప్రెసిడెంట్ తీసుకుని చంద్రబాబు నాయుడు గారు గత నెల ఆల్మోస్ట్ 20 రోజులుగా శిక్షణ తరగతులు రాష్ట్ర వ్యాప్తంగా భారీగా నిర్వహిస్తున్నారు. మన జిల్లాలో కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆల్మోస్ట్ ఇవాళ మనకి 16వ తారీఖు 19వ తారీఖు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. విశాఖపట్నంలో మరి ఒకేసారి 5 లక్షల మందితో అక్కడ సముద్రం ఒడ్డులను ప్రపంచ స్థాయిలోనే నిలిచిపోయే విధంగా మరి ప్రణాళిక చేస్తున్నాము. 2 కోట్ల మంది రిజిస్ట్రేషన్ అవుతారు. 2 కోట్ల రిజిస్ట్రేషన్ చాలా పెద్ద టార్గెట్. మరి 2,20,00,000 మంది రిజిస్టర్ చేసుకున్నాము. అంటే ఇంటి చూస్తే అతిశయంగా అనిపించదు. 2 కోట్లు ధరించాలని కూడా ఊహాత్మకమైన నెంబర్. ఇప్పుడు మన జిల్లాలో అదే రోజు 5 లక్షల మంది 7,50,000 మంది రిజిస్టర్ అయ్యారు. మరి కనీసం 5 లక్షల మంది 21వ తారీఖు ప్రపంచ చరిత్రలోనే యోగా భారతదేశంలో యోగా అంటే ఆంధ్ర రాష్ట్రం వచ్చే విధంగా ఆ 21వ తారీఖు జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత చక్కటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా పర్యాటక శాఖ అధికారి ఏ అప్పారావులు పాల్గొన్నారు. మహిళలను కించపరిచేలా ఎవరు మాట్లాడినా సహించేది లేదని తెలుగు మహిళ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సిరిగినేడి రాజ్యలక్ష్మి హెచ్చరించారు. భీమవరం తెలుగుదేశం జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కూటమి పార్టీల మహిళా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. నేటి మన సమాజంలో వివక్షతకు గురైన నారీ లోకాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఆమె చెప్పారు. ముఖ్యంగా సూపర్ 6ను అమలు చేస్తూ మహిళల నుంచి మార్కులు పొందుతున్నట్లు రాజ్యలక్ష్మి వివరించారు. ఈ సమావేశంలో డ్వాక్రా, అంగన్వాడీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరగాని నారాయణమ్మ, రాష్ట్ర మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి మాదాసు కనకదుర్గ, జనసేన వీర మహిళ అధికార ప్రతినిధి బండారు శ్యామల, ఎంపీటీసీ ఎం ఇందిర, ఆకుల మౌనిక, సయ్యద్ నసీమా బేగంలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో చెప్పిన తల్లికి వందనం పథకాన్ని అమలులోకి తెచ్చి అందరినీ ఆనందపరిచినట్లు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ చెప్పారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ పథకం ద్వారా లక్షలాది మంది విద్యార్థులు, కుటుంబాలు ప్రయోజనం పొందనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఆ వివరాలను ఆయన వివరించారు. ఈ సందర్భంగా పిల్లల తల్లిదండ్రులు ఎమ్మెల్యే వద్దకు విచ్చేసి పుష్పమాలలతో కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్నటువంటి విషయం. ఈ ఏడాదిలోనూ కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక ఇబ్బందులు ఉన్న రాష్ట్రంలో గత ప్రభుత్వం మిగిల్చినటువంటి గాయాల భారం ఉన్న అభివృద్ధిని, సంక్షేమాన్ని పరుగులు పెట్టించి ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా అమలు చేసే దిశగా మొదటి సంవత్సరం కూటమి ప్రభుత్వం ప్రజలకి
ఒక భరోసా కల్పించిన దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అలాగే తల్లికి వందనం ఈ రోజు అమలు చేయడం జరిగింది. అమ్మఒడి ద్వారా కేవలం 45 లక్షల మందికి మాత్రమే 5,000 కోట్ల వరకే అందించడం జరిగింది. ఈ రోజు పిల్లలు ఎంతమంది ఉన్నా సరే, ఒకళ్ళున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, వారికి వారి ఖాతాల్లో తల్లికి వందనం ద్వారా 15,000 రూపాయల్లో 13,000 రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. మరొక 2,000 రూపాయలు స్కూల్స్ మెయింటెనెన్స్ కానీ, అదేవిధంగా స్కూల్స్ క్లాస్ రూమ్స్ అభివృద్ధి, అదేవిధంగా స్కూల్స్ అభివృద్ధి కోసం 2,000 రూపాయలు ఉపయోగించడం జరిగింది. ఈ విధంగా 13,000 వారి తల్లుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. ఆ విధంగా 67,27,000 మందికి 8,745 కోట్లు ఈరోజు వారి ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. అలాగే మన నియోజకవర్గానికి సంబంధించి 45,105 మంది ఒక తణుకు నియోజకవర్గంలో 67,65,00,000 రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. 8,745 కోట్లు ఒకే రోజు చెల్లించినటువంటి సంక్షేమ పథకంగా ఈరోజు తల్లికి వందనం పథకం ఒక రికార్డు సృష్టించింది. విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు ఎంతో మంది తల్లులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ, హర్షాన్ని వ్యక్తం చేస్తూ, వారందరూ కూడా ఊహించిన విధంగా ఇది అమలు చేస్తారా, అమలు చేయరా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ ఏదైతే హామీలు ఇచ్చారో హామీకి కట్టుబడి ప్రభుత్వం ఈరోజు ఈ పథకాన్ని అమలు చేసింది. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటిది కూటమి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అందరూ కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అనంతరం నియోజకవర్గ పరిధిలోని అత్తిలి, ఇరగవరం మండలాలకు చెందిన 33 మంది లబ్ధిదారులకు మంజూరైన 12,67,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఇక్కడ కూడా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో భాగంగా పేద, దిగువ మధ్యతరగతి వారిని ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలోనే 500 కోట్ల రూపాయల నిధులను ముఖ్యమంత్రి సహాయ నిధికి కేటాయించినట్లు విశ్లేషించారు. స్వంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న వారి కుటుంబాలకు ఆర్థికంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఈ మొత్తాలను రిలీజ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దుమ్మేటి వెంకట సుధాకర్, మాజీ వైస్ చైర్మన్ మంతిరావు వెంకటరత్నం, తెలుగుదేశం జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు డాక్టర్ కలగర వెంకటకృష్ణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కొండేటి శివ, తణుకు, అత్తిలి, ఇరగవరం పార్టీ మండల శాఖల అధ్యక్షులు పీతాని మోహనరావు, పోలిశెట్టి చందు, గూడూరి నాగరాజు, ప్రచార కార్యదర్శి తాతపూడి మారుతీరావు, జనసేన పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, నీటి సంఘం అధ్యక్షులు నల్ల భాస్కర్ రావులు పాల్గొన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని తణుకులో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. సాటి మనిషి ప్రాణాలను కాపాడుకోగలిగే అరుదైన కార్యక్రమం రక్తదానం. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా మానవతా దృక్పథంతో ఇలాంటి పవిత్ర క్రతువులో భాగస్వాములవుతున్న రక్తదాతలను గౌరవించుకోవటం కనీస ధర్మం. అందుకోసమే రక్తంలోని రకాలను కనుగొని 1930లో నోబెల్ పురస్కారం పొందిన కార్ల్ ల్యాండ్ స్టీనర్ జన్మదినమైన జూన్ 14వ తేదీని రక్తదాతల దినోత్సవంగా నిర్వహించుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2005లో పిలుపునిచ్చింది. రక్తదానం చేయండి, సాటి మనిషికి ప్రాణం పోయండి అనే ఈ నినాదాలు ప్రపంచమంతటా మారుమ్రోగుతున్నాయి. అనేక జబ్బుల చికిత్సకు రక్తం ప్రాణావసరం. ముఖ్యంగా భారత్ లాంటి పేదలు ఎక్కువగా ఉన్న దేశంలో దీని అవసరం మరింత అధికంగా ఉంది. పేద దేశాల్లోని ప్రజలు ప్రధానంగా రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు. అతి ముఖ్యంగా మన దేశంలో 60% మహిళలు రక్తహీనత బాధితులే. ప్రసవ సమయాల్లో, ఇతర ప్రమాదాల బారిన పడినప్పుడు రక్తం అవసరం ఎక్కువగా ఉంటుంది. అలాగే మరికొన్ని సందర్భాలలో ఈ రక్తం అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో నిర్వహించిన రక్తదాన శిబిరంలో స్టేట్ ఎక్సైజ్ శాఖ సిబ్బంది జి ఫణిభూషణం, జి రామకృష్ణతో పాటు స్వచ్ఛంద కార్యకర్త గ్రంథి వినయులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు బొల్లాడ నాగరాజు మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవచ్చని చెప్పారు. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఈరోజు తణుకు రెడ్ క్రాస్ నందు రక్తదానం చేస్తున్న సోదరులకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి రక్తదాత మరొకరి ప్రాణదాత. ఎందుకంటే రక్తాన్ని మనం కృత్రిమంగా తయారు చేయలేం, అది మనిషిలోనే తయారవుతుంది. అందువల్ల ఎందుకంటే చాలామంది రక్తం లేక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. యాక్సిడెంట్లు, ప్రమాదాలు జరిగినప్పుడు, తలసేమియా బాధితులకు, తర్వాత ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళకి రక్తం అవసరం. ఇలా
చాలా మందికి బ్లడ్ క్యాన్సర్తో కూడా వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది బ్లడ్ అవ్వదు. కొంతమంది చాలా మంది రక్తం దొరక చాలా మంది చనిపోతారు. ఎందువల్ల రక్తం ఇవ్వడం వల్ల మనకి హెల్త్గా ఆరోగ్యంగా ఉంటాం. మనం మళ్ళీ రక్తం వెంటనే మనకు తయారైపోతుంది కూడా మన బాడీలో. అందువల్ల ప్రతి ఒక్కరు రక్తదానం చేయండి, మీరు ఆరోగ్యంగా ఉండండి, తర్వాత మరొకరి ప్రాణాలను కాపాడండి. ఎందుకంటే రక్తం లేక చాలా మంది చనిపోతారు. దయచేసి రక్తం ఇవ్వడం వల్ల మనం హెల్తీగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. టెస్ట్ కూడా వెంటనే మనకి బ్లడ్ కూడా వెంటనే ప్యూరిఫై అయిపోతుంది. ఈ కార్యక్రమంలో ఇదే పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ అనుకుమార్, వాకర్స్ క్లబ్ నాయకులు కోడూరి ఆంజనేయులు, చీకటి శ్రీనివాసరావు, బి సాయిరాం, బ్లడ్ బ్యాంక్ సమన్వయకర్త పెండ్యాల సూర్య, రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహించి ఈ అంశంపై అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా పట్టణానికి చెందిన ఆదిత్య డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థులు రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవన ఇతర నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ మాట్లాడుతూ దాతలను అభినందించారు. పెట్టడం దాని వలన ఎంతోమందికి మీరు సేవ చేసినట్టే. చాలామంది అనుకుంటారు బ్లడ్ దానం చేస్తే మనకేదో శక్తి కోల్పోతున్నాం అని. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నాకు తెలుసున్న చాలామంది వ్యక్తులు సంవత్సరానికి 2 సార్లు ఇస్తారు. అంటే ఒక ఏజ్ దాకా అది పరిమితం అవుతుంది. అది ఒకసారి బ్లడ్ ఇస్తే మీకు అది మళ్ళీ వెంటనే అది ఫ్రెష్గా మళ్ళీ బ్లడ్ తయారవుతుంది శరీరంలో. అలాంటి అవకాశాలని మానవ నిర్మాణంలోనే ఇవ్వడం జరిగింది. ఎంతోమంది మరి ఓ పాజిటివ్ ఇలాంటి ఎక్కువగా దొరికే గ్రూపులు, కానీ నెగిటివ్ గ్రూపులు చాలా లభ్యంగా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఈతకొట్ట తాతాజీ, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్, టీబీఆర్ విద్యా సంస్థల వ్యవస్థాపకులు టి భోగేశ్వరరావు, ఆదిత్య డైరెక్టర్ కె శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపల్ పి లక్ష్మీ సరోజ, ట్రాఫిక్ ఎస్ఐ ఎం సోమరాజు, వింగ్స్ ఆఫ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు చిరివెళ్ల సాయి మహంతీరులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.